చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తీరు నడుస్తుంది. మామిడి దిగుబడి ఏటా పెరుగుతుందన్న తెలిసిన ఈ ఏడాది ప్రొక్యూర్మెంట్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యమే చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది కావస్తున్న వ్యవసాయం రైతుల పట్ల ఆసక్తి అన్నది కూడా ప్రజల నుంచి వస్తున్న విమర్శ. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకు మామిడి ధరలతో పాటు టమాటా వంటి ఉద్యాన పంటలు ధరలు పతనమవుతున్నాయి. టమాటా కూడా ఈ ఏడాది పారబోసిన పరిస్థితి చాలా చోట్ల ఉంది. తాజాగా మామిడికాయలు కూడా రోడ్లు వెంబడి పారబోసిన దుస్థితి నెలకొంది. అంతా అయిన తర్వాత మేము కొంటామంటూ ప్రభుత్వం అరకొరగా కొనడానికి ముందుకు వచ్చింది. కోతలు పూర్తయి పంట చివరి దశలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసింది. అది ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం కోసమెరుపు. వాస్తవానికి రాష్ట్రంలో 76,000 హెక్టార్లలో మామిడి సాగు అవుతుండగా అప్పట్లో అంటే గత ఏడాది అంతకుముందు ఏడాది దాదాపుగా 1.95 లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. తాజా పరిస్థితుల్లో ఈ ఏడాది 1,00,000 ఎకరాల పైబడి సాగు పెరిగింది. సాగు తగ్గట్టు దిగుబడి కూడా 5.8 లక్షల టన్నులు వచ్చింది. ఇందులో పల్ప్ గుజ్జు పరిశ్రమలకు అవసరమైన తాతాపురి రకం ఎక్కువగా పంట పండిస్తారు. ఉమ్మడి చిత్తూరు మామిడి కాయలు కొని ప్రాసెసింగ్ చేసే పరిశ్రమలు రాష్ట్రంలో చాలా తక్కువగానే ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తగిన యంత్రాంగం లేకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించిన పరిస్థితి లేదు. అదే పక్కనున్న కర్ణాటక నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయడంతో కిలోకు అదనంగా ధరను ప్రకటించి కొనుగోలు చేసింది. అదే మన ఏపీ నుంచి ఆడావిడి తప్ప కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయకపోవడం కారణంగా చెప్తున్నారు. ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున దిగుబడి వస్తే వాటిని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా మానిటరింగ్ చేయాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఆలస్యంగా మేలుకోవడంతో జరగని నష్టం జరిగిపోయింది. రైతులు అటు తమిళనాడు ఇటు కర్ణాటక నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో ఆ రెండు రాష్ట్రాల నుంచి రైతులు వ్యాపారులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి ప్రస్తుతం మామిడి కొనే నాదుడే లేకపోవడంతో రైతులే ఆ రాష్ట్రాలకు తీసుకెళ్లి పారబోయాల్సిన దుస్థితి ఏర్పడింది. పల్ప్ పరిశ్రమల దగ్గర ఇప్పటికే 1.5 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వలు ఉండగా ఆ నిల్వలను ఏం చేయాలో దిక్కు చూసిన పరిస్థితుల్లో ఆ పరిశ్రమలు నెలకొన్నాయి. అదేవిధంగా ఉద్యాన పంటలు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల నుంచి అనంతపురం, కడప, చిత్తూరు నుంచి ఎగుమతులయ్యే పరిస్థితులు గతంలో ఉండేవి. ఆ పరిస్థితులు పూర్తిగా మాయమైపోయాయి. మామిడి కూడా గతంలో ఎగుమతులు చేసే పరిస్థితి ఏకంగా తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో ఇతర దేశాలకు పంపించిన పరిస్థితి కూడా గత వైఎస్ఆర్ హయాంలో జరిగింది. ప్రస్తుతం ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రైతులంటేనే ప్రభుత్వాలు ఏదైనా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ఏడాది దాదాపుగా 1,000 కోట్లలోనే రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం కోతలకు కూలీల ఖర్చులు కూడా రాని దుస్థితి నెలకొంది. కిలో ₹2 నుంచి ₹4 కొన్న పరిస్థితి. ప్రస్తుతం ₹12 చెప్తున్నా కొంటున్నది 10 నుంచి 15% మాత్రమే. మిగిలిన కాయలు ఇప్పటికీ కోతకు రాగా అవన్నీ పారబోసిన పరిస్థితి ఉంది. గుజ్జు పరిశ్రమల దగ్గర 2-3 రోజులు ఉండే పరిస్థితి. ఈ 2-3 రోజులు వేచి చూసినా కొనే పరిస్థితి అక్కడ లేదు. దీంతో రైతులు వాటిని తీసుకెళ్లి పారబోయాల్సిన పరిస్థితి. ఇలా చిత్తూరు రోడ్డు వెంబడి బెంగళూరు వరకు చాలా చోట్ల రోడ్డు వెంబడి కాలువలు వెంబడి పడేసిన పరిస్థితి కళ్ళకు కట్టిన చిత్రాలు. ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయాలు పెద్ద దుమారం రేపుతున్నాయి. అటు వైకాపా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి వెళుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అడ్డంకులు పెడుతుంది. పరిమితంగా జనంతో వెళ్ళాలంటుంది.
రైతులను పరామర్శ పేరుతో రాజకీయం చేస్తారని కూడా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏఎంసీల ద్వారా ₹4 అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నా అవి చాలా చోట్ల కనిపించిన పరిస్థితి, అది కూడా ఆలస్యంగా మేలుకున్న పరిస్థితి. వాస్తవానికి మే, జూన్ మాసాల్లోనే మామిడి కోత ఎక్కువగా వస్తుంది. అవి నిల్వ చేసే పరిస్థితులు చాలా చోట్ల లేవు, గిడ్డంగులు లేవు. వీటినన్నింటినీ చేయాల్సిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా వీటిని ఉపయోగించుకునే పరిస్థితి ఉన్నా ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేయడం లేదు. దీంతోనే రైతులు పండించిన పంటలు పారబోస్తున్న పరిస్థితి ఉంది. ఇదే తీరుగా టమాటో, మామిడి, ఆక్వా పరిస్థితి కూడా రాష్ట్రంలో అదే తీరుగా ఉంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి పరిస్థితి కూడా ఈ ఏడాది ఇదే పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆఖరికి పొగాకు ఉత్పత్తులు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఆ రైతులు కూడా ఆందోళన దిగిన పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఇలా రైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారని చెప్పాలి. ఏకంగా 2 కిలోమీటర్ల మేర మామిడి ట్రాక్టర్లు వరుస కట్టాయంటే వాటి దుస్థితి అర్థం చేసుకోవచ్చు. రైతులు 2-3 రోజులు వేచి చూసే పరిస్థితి, వారికి కనీసంగా ఆహారం అందని పరిస్థితి. ఇవన్నీ కళ్ళకు కడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాల్సిన పోయి ప్రతిపక్షాల పైన దూకుడుగా ప్రవర్తించడం విమర్శలకు దారితీస్తుంది. ఇలా ఈ ఏడాది రైతులు అందరూ నష్టపోయారు. ఉత్పత్తులు పెరిగినా వాటికి గిట్టుబాటు లేకపోవడం, కొనుగోలు లేకపోవడం, రైతులు ఎదుర్కొన్న సమస్యలు, ఇవన్నీ మున్ముందు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు మేలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నది కూడా పలువురు నుంచి చూస్తున్న అభిప్రాయంగా ఉంది. థ్యాంక్ యూ.